ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు గ్రేసీ. నా సాక్ష్యం ఏంటంటే మా నాన్నగారి గురించి ఒక సేవకుడు చెప్పారు. ఏమంటే, మీ నాన్నగారికి టైం దగ్గర పడింది అమ్మ, తన ఆస్తి గురించిన గొడవలు నీ భర్త నీ బంధువులు కలిసి నీ మీదికి గొడవలకి రావడం కనబడుతుంది, నాకు జాగ్రత్త పడు అని చెప్పారు. చెప్తే నేను భయమేసి అడిగాను, పాస్టర్ గారు మరి అది ఎట్లా బ్రేక్ చేసేది అని అడిగాను అనమాట. అడిగితే ఆయన అన్నారు, ప్రకటించు అని అన్నారు. అంటే నేను అప్పటి నుండి డైలీ 3:30కి మా స్తోత్రాలు 3:30 ప్రార్థనలో ఏకీభవిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రికి 100 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా అని ఒక బుక్లో రాస్తూ ప్రకటిస్తున్నాను. అప్పుడు మా నాన్నకి ఒక కల వచ్చింది. ఏమంటే, మా నాన్న ఒక చెట్టు మీద ఉన్నారంట. ఆయన కూర్చున్న కొమ్మ విరిగిపోబోతుంటే ఆయన చేతులు పట్టుకొని పైన కొమ్మ పట్టుకొని పైకెళ్ళి పైన కొమ్మ మీద కూర్చున్నాడు. ఆయన పైన కొమ్మ మీద వెళ్ళి కూర్చున్న తర్వాత కింద ఉన్న కొమ్మ విరిగిపోయిందంట. ఆ రోజు మా నాన్నగారికి అనారోగ్యం, అంటే అనుకోకుండా ఏదో ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్లు వేసుకొని చికెన్ తిన్నారనమాట. అది రియాక్ట్ అయ్యి తెల్లవార్లు ఆస్తమా, దగ్గు, జలుబు బాగైంది. తెల్లవారంగా నిద్రపోతే ఈ కల వచ్చింది. అప్పటిదాకా ఆ రోజు నాకు ఒక చీకటి మా ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్లుగా నాకు కనబడింది. అది మొదటి సాక్ష్యము. రెండో సాక్ష్యం ఏంటంటే, నాకు లాస్ట్ ఇయర్లో ఒక డెలివరీ అయ్యాను. నా బాబు కాళ్ళు చేతులు లేకుండా పుట్టి 6వ నెలలో అబార్షన్ చేసి తీశారనమాట. అప్పుడు నా గర్భసంచి వాపు వచ్చింది. అప్పటి నుండి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కడుపులో నొప్పి, చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే నేను స్తోత్రాలు చెల్లిస్తూ నా గర్భసంచిని ముట్టినందుకు కృతజ్ఞతలేసయ్యా, నా గర్భసంచిని స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలేసయ్యా అని నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే దేవుడు అద్భుత రీతిగా నా గర్భసంచిని ముట్టి స్వస్థపరిచి ఇప్పుడు నాకు మంత్లీ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి కడుపు నొప్పి లేకుండా నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఎటువంటి హాస్పిటల్స్ ఏవీ లేకుండానే నన్ను పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. మూడో సాక్ష్యం ఏంటంటే, మొన్న నా కుమారుడు లాస్ట్ వీక్ ఎండల్లో బయటికి వెళ్తే ఎండ దెబ్బ తగిలింది. మోషన్స్, వామిటింగ్స్, చాలా డీహైడ్రేషన్ అయిపోయాడు బాబు. డీహైడ్రేషన్ అయిపోయి తను చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అసలు ఒంటి మీద సోయి లేదు ఆయనకి. మెడలు పడిపోయినాయి, చేతులు కళ్ళు పడేసిండు. ఓన్లీ ఊపిరి ఆడుతుంది, నోట్లో నీళ్లు పోయట్లేదు, మోషన్స్ పోతుండు. హాస్పిటల్ తీసుకెళ్తే ఈయనను ఎప్పటికీ రెగ్యులర్గా తీసుకెళ్లే డాక్టర్ లేరు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మంచి డాక్టర్లు అని పేరున్న డాక్టర్లు 3 హాస్పిటల్స్ తిరిగినా కానీ 3 లేరు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే హాస్పిటల్ వెళ్ళాను. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఈ పిల్లోడికి బాడీ సహకరించట్లేదు. వాళ్ళు బాటిల్స్ పెడుతున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, కానీ ఎక్కడ పిల్లోడికి సహకరించట్లేదు. ఆయన స్పృహ లేకుండానే ఆయనకు మోషన్ కారిపోతూ ఉంది. ఇంకా అలాంటి పరిస్థితిలో నేను రాత్రి అంతా కూర్చొని, నువ్వు నా కుమారుణ్ణి పూర్తిగా స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు యేసయ్యా అని తెల్లవార్లు ప్రకటించుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. తెల్లవారేసరికి నా కొడుకు కళ్ళు తెరిచి, 3 రోజులకి నా కొడుకు కళ్ళు తెరిచి చూసి ఎత్తుకోమని ఆ రోజు మాట్లాడాడు. దేవుడు నా కుమారుణ్ణి అద్భుత రీతిగా స్వస్థపరిచాడు. దేవునికి నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను. నా జీవితంలో చేసిన గొప్ప అద్భుతాలను బట్టి దేవునికి కోటానుకోట్ల కృతజ్ఞతాస్తుతులు. ఇలా స్తుతుల ద్వారా మీ జీవితాల్లో చాలా అద్భుతాలు పొందుకుంటారు అని అందరినీ నడిపిస్తున్న పాస్టర్ గారికి కూడా వందనాలు.